నమస్తే, నేను మీ మేరు రాజేష్. ఇక కేటీఆర్ అంటుండు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఉద్యమ రోజులు గుర్తుకొస్తున్నాయి అని అంటుండు. ఆ ఉద్యమ రోజులు అంటే తెలంగాణ రాష్ట్రం కోసము ఉద్యోగులందరూ ఉద్యోగాలు వదిలిపెట్టి యువత ఉన్న గ్రామాలలో ప్రజలందరూ రోడ్లెక్కిర్రు. కానీ నిన్న మీ అయ్యా విచారణ పోతుంటే ప్రజలు రాలేరు. బీఆర్ఎస్ పార్టీ నాయకుల కాళ్ళు మొక్కి కాళ్ళు ఒత్తేటోళ్ళు తప్ప ఎవ్వరు రాలేరు. ఉద్యమ రోజులు గుర్తొస్తున్నాయట. ఎవరు కనబడ్డారు? కేటీఆర్ గారు మీకు చెప్పురు. ఎవరు కనబడ్డారు? కేవలం బీఆర్ఎస్ పార్టీ తరఫున లబ్ధి పొందిన నాయకులు తప్ప ప్రజలు ఎవరు రాలే. ప్రజలు అనుకున్నారు మంచిగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, చేసిన లంగా పనులకే విచారణ పోతున్నారు అని. ఈయన అంటుండు మళ్ళీ ఉద్యమ రోజులు గుర్తుకొస్తున్నాయి. కేసీఆర్ విచారణ టైంలో బీఆర్ఎస్ నిరసనలు విన్నంటాయి. ఇగో కేటీఆర్ గారు నేనున్నా, సపోజ్ నేను పని అయిపోతుంది, నా పని అయిపోయిన తర్వాత నేను ఖాళీ ఉంటాను అనుకో, నాకు ఒక 10,000 ఇస్తా అంటే నేను కూడా పువ్వులు తీసుకొచ్చి ఇత్తపోతా కేటీఆర్ మీద. ఇట్లా కేసీఆర్ పోతున్నంటే నాకు 10,000 ఇస్తున్నాం అంటే మా బాపు కేసీఆర్ జై జై అని నేను కూడా అంట. అట్లా రోడ్ల మీద ఉండాలని తీసుకో ఎవరైనా పోతారు. ఓ ఉద్యమ రోజులు గుర్తుకొస్తున్నాయని మాట్లాడుతున్నావు. అసలు ఏం చేసిండు? ఏమన్నా అంటే సావు నోట్ల తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చిండు. ఇది ఒక్కటే పట్టుకోర్రా నాయన. మొత్తం మా కార్యకర్తలను తట్టి లేపిన సీఎం రేవంత్ కు థ్యాంక్స్. ఆయన ఏం చేయాలి? రేవంత్ రెడ్డి అసలు మీ కార్యకర్తలను తట్టి లేపలేడు, తాగట్లు పెట్టి కూడా లేపలేడు. సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు, మీ అయ్యారు విచారణకు రమ్మన్నారు. గంతే. కాంగ్రెస్ పార్టీవి డైవర్షన్ పాలిటిక్స్. మీడియా చిట్ చాట్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇగో చూడురియా చెప్పురి. కేటీఆర్ మాట్లాడుతుండు, ఓ ఉద్యమ రోజులు గుర్తుకొస్తున్నాయి. ఇంకేమి ఇచ్చిండు? 3 పేజీలు ఇచ్చిండు. ఈయన 3 పేజీ కథ ఏందో కూడా చూద్దాం. ఏం చెప్తున్నావు? కేసీఆర్ విచారణపై బీఆర్ఎస్ నిరసనలు విన్నంటాయి. మమ్మల్ని తట్టి లేపిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. ఫోన్ ట్యాపింగ్ ఓ కాల్చిత కదా. కాంగ్రెస్ చేసింది ఏమీ లేదు, అన్ని డైవర్షన్ పాలిటిక్స్. మీడియాతో చిట్ చాట్ లో కేటీఆర్ నిన్న చెప్తుండు. కేసీఆర్ సిట్ విచారణ సందర్భంగా హైదరాబాద్ లో సహా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నిర్వహించిన నిరసన కార్యక్రమాలను చూస్తే మళ్ళీ తెలంగాణ ఉద్యమ రోజులు గుర్తుకొస్తున్నాయని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో 12,000 పైచిలుకులు గ్రామ పంచాయతీల్లో నిరసనలు మిన్నంటాయని, కేవలం ఒక్కరోజే 7,000 గ్రామాల్లో ప్రభుత్వ దిష్టి బొమ్మలు కాలిపోయాయని తెలిపారు. ఈ ప్రభుత్వ దిష్టి బొమ్మలు రేవంత్ రెడ్డి బొమ్మ కాలవేయమని చెప్పింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. మీరు కాదా? మీ నాయకత్వం కాదా? మొత్తం ఇక ఎట్లా అంటే పేడ్ బ్యాచ్లు అందరినీ తీసుకురారు రాబాయ్. ఇక తీసుకొచ్చి సీఎం బొమ్మ దిష్టి బొమ్మ దానం చేయరు. ఇక మన బాపు ఫామ్ హౌస్ లోకి వెళ్ళి పోతుండు నగర్ కి విచారణకు. ఇక మొత్తం నిరసనలు లేపుర్రి. ఇక తెలంగాణ రాష్ట్రంలో మధ్యలో మళ్ళా ఉద్యమం లాగా అని చెప్పింది మీరు కాదా? మీరే పైసలు ఇస్తారు, మీరే అన్ని చేస్తారు, మళ్ళీ మీరే చేయించుకుంటారు. ఏమన్నా అంటే మళ్ళీ మీరే ఏవో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఉద్యమ రోజులు గుర్తుకొస్తున్నాయి, మా అయ్యకు నోటీస్ ఇస్తా అని చెప్పి మళ్ళీ మీరు చెప్తారు. ఇదా సిగ్గుండాలి. మీ అయ్య చేసింది తప్పు కాబట్టే విచారణకు రావాలి, అనుమానితుడిగా ఉన్నాడు కాబట్టి అని చెప్పి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇది గుర్తు పెట్టుకోరు. మీరు తప్పు చేయకపోతే మీకు నోటీసులు ఎవడిస్తాడు? అసలు మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? అరాచకాలు మీరే చేస్తారు, అన్ని మీరే చేస్తారు, మళ్ళా తానా మీరే అంటారు, తదనా మీరే అంటారు. ఇప్పటికైనా మానుకో. కేటీఆర్ మీ చెల్లెనే చెప్పింది కదా ఇంత ముందు. ఆ కేటీఆర్ ఏంటైనా మారకపోతే బీఆర్ఎస్ పార్టీ పని అయిపోతుంది, భూస్థాపితం అవుతుంది అని చెప్పి. మానుకో ఇప్పటికైనా.